కష్టపడి పంటలు పండిస్తున్న రైతులకు యూరియా కొరత వల్ల రైతులు రోడ్లెక్కి ఆందోళన చేయడం బాధాకరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఆర్ఎఫ్సీఎల్ ని పునః ప్రారంభించుకుంటే చీటికి మాటికి షట్ డౌన్ కావటం వల్ల యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శాపంగా మారిందని, దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి తప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ నుండి సూపర్ 6 రాష్ట్రాలను సరఫరా చేస్తున్నారని, తెలంగాణలో రైతులందరికీ యూరియా అందిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలన్నారు. ఆర్ఎఫ్సీఎల్ హెడ్ ఆఫీస్ రామగుండంకు తరలించాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అన్నం పెట్టి అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాలకు గౌస్ డిమాండ్ చేశారు. లాకౌట్ షట్ డౌన్ నడిపేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మన తెలంగాణ రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రానికైనా కూడా ఈ ఆర్ఎఫ్సీఎల్ ఒకటే యూరియా సరఫరా చేసేటువంటి యంత్రాంగం. దీన్ని ఈ సమయంలో షట్ డౌన్ చేసి ఉత్పత్తి అంతరాయం కలిగించడం దుర్మార్గం అని చెప్పేసి ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాని మన రాష్ట్రానికి కాకుండా ఇతర రాష్ట్రాలకు, మహారాష్ట్ర ఇతర తదితర 7 రాష్ట్రాలకు సరఫరా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య, ఆలోచన. ఆ విధానాన్ని మార్చుకొని మన తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఉత్పత్తులు అందించి రైతాంగానికి అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రివర్యులు కూడా అంటూ ఉన్నారు, మనం ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటాము, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా, మరి రైతు సంక్షేమం మా ధ్యేయం అన్నప్పుడు రైతులు లైన్ల కొద్దీ నిలబడి యూరియా దొరకడం లేదు, కోరమండలం దొరకడం లేదు అని చెప్పేసి అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వీటిని మీరు ఆలకించండి. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్ఎఫ్సీఎల్ యూరియా తెలంగాణ రాష్ట్ర రైతులకు అందుబాటులో కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.